ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ వర్తమానము 2 నిమిషాలు లేట్ అయినా జాగ్రత్తగా వినమని, స్కిప్ కొట్టకుండా వినమని మనవి చేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా మనం క్రిస్మస్ ట్రీలు చూస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్ ట్రీలు ఎక్కడ చూసినా కానీ వాటికి లైటింగ్ ఉంటుంది. అలాగే గ్రీటింగ్స్ కార్డు కడుతూ ఉంటారు. చాలా సంవత్సరాల నుండి మనము ఆ వాతావరణం చూస్తూ ఉంటాము. ఈరోజు మినీ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, అలాగే పిల్లల క్రిస్మస్ అని, అలాగే మగవాళ్ళ క్రిస్మస్ చేస్తున్నారు, అలాగే స్త్రీల క్రిస్మస్ చేస్తున్నారు. ఇలా నెలంతా కూడా రకరకాల పేర్లతో క్రిస్మస్లు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకీ ఆ క్రిస్మస్ ట్రీకి మనం తగిలించే మెరుపులతో కూడిన నక్షత్రాలే అసలు అందాన్ని తీసుకొస్తాయి. ఏళ్ల తరబడి మనం క్రిస్మస్ ట్రీకి నక్షత్రాలను ఎందుకు తగిలిస్తున్నాం? కొన్నిసార్లు నక్షత్రాల లాంటి కరెంటు బల్బులను కూడా తగిలించి ఆ చెట్టును అలంకరిస్తూ ఉన్నాం. ఇంతకీ ఆ చెట్టుకు నక్షత్రాలకు ఉన్న సంబంధం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ నక్షత్రాల వెనక ఒక విచిత్రమైన కథ ఉన్నది. అది ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద కన్యకైన మరియ ద్వారా పశువుల పాకలో జన్మించినప్పుడు ఈ సృష్టి అంతా ఆ మహిమ స్వరూపి, సృష్టి అంతటికి ఆధార సంభూతుడైన దేవుడు భూమి మీద జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ బహుగా ఫలించి తమ ఫలములతో తమ్మును తాము అలంకరించుకొని యేసయ్య పుట్టిన స్థలం దగ్గరికి వచ్చి సంబరంతో తిరుగుతూ ఉండేవట. అలానే పక్షులు కూడా వచ్చి యేసయ్య పుట్టినప్పుడు అలాగే పుష్పించే ప్రతి మొక్క తమ తమ పుష్పాలతో చక్కగా అలంకరించుకొని యేసయ్య చుట్టూ తిరుగుచూ బహుగా సంతోషిస్తా, అలాగే ఆకాశ నక్షత్రాలు కూడా దివి నుండి, ఆకాశం నుండి భూమి మీదకి తమ తేజస్తో ఆ ప్రాంతమంతా వెలుగుతో నింపినట. కానీ ఫర్ ట్రీ అనగా నేడు మనం పిలుస్తున్న క్రిస్మస్ ట్రీ మాత్రం ఎటువంటి సంతోషము, ఆనందము లేక ఒక మూల దిగులుతో ఆ పూల చెట్లు, ఆ పండ్ల చెట్లుకి బహుగా ఫలించి తమ పువ్వులతో, పండ్లతో తమ్మును తాము అలంకరించి ఆనందిస్తుంటే, ఏ పండ్లు లేని, ఏ పువ్వులు లేని ఈ ఫర్ ట్రీ, అదే క్రిస్మస్ ట్రీ దూరంగా నిలబడి పుష్పాలను, ఫలాలను, నక్షత్రాల తేజస్సును దిగులుతో చూస్తూ ఉందట. అది గమనించిన నక్షత్రాలు ఆ క్రిస్మస్ ట్రీ, ఫర్ ట్రీ దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు దిగులుగా ఉన్నావు? ఎందుకని పండుగలో పాలు పంచుకోకుండా దీనంగా దూరంగా నిలబడి ఉన్నావు అని అడిగినాయి. నక్షత్రాలు కానీ, చెట్లు కానీ, పువ్వులు పూసే చెట్లు కానీ, కాయలు కాసే చెట్లు కానీ, పక్షులు కానీ, మేమందరం ఆనందంగా ఉన్నాం కదా, యేసయ్య పుట్టాడని, సృష్టికర్త ఈ లోకంలోకి వచ్చాడని, మరి నువ్వెందుకు అలా ఉన్నావు అందట. అప్పుడు ఆ చెట్టు అంది, అప్పుడు ఆ ట్రీ, మరి ఈ చెట్లకేమో ఫలములున్నాయి, ఈ మొక్కలకేమో చక్కని పువ్వులున్నాయి, అవి వాటి ఫలముల చేత, పువ్వుల చేత చక్కగా అలంకరించుకొని అందంగా తయారయ్యాయి. మరి నేనేమో ఏ ఫలములకు, పుష్పాలకు నోచుకొని అభాగ్యురాలిని. అందుకే దిగులుతో ఓ మూలుండి వారి ఆనందాన్ని చూడగలుగుతున్నానే గాని వాటితో పాలు పంచుకోలేకపోతున్నాను అందట. ఆ నక్షత్రాలు తమ ఆనందాన్ని, సంతోషాన్ని మరిచి ఎటువంటి ఫలములు, పుష్పములు లేక గుర్తింపునకు నోచుకోలేకున్నా ఆ చెట్టు పట్ల జాలి చూపించి ఆ నక్షత్రాలన్నీ ఏ ప్రత్యేకత లేని ఆ చెట్టును తమ అందముతో, ఆకాశంలో నక్షత్రాలు ఆ చెట్టును వాటి అందముతో, తేజస్తో నింపి యేసయ్య ముందుకు తీసుకొచ్చాయి.
మొక్కలు నక్షత్రాల మధ్య, ఆ పూల మొక్కలు ఆ నక్షత్రాల మధ్య ఈ ఫర్ ట్రీ, క్రిస్మస్ ట్రీ ఎంతో ప్రత్యేకమైనదిగా ఆకర్షంగా నిలిచిందట. ఈ ఫర్ ట్రీని, అదే మనం క్రిస్మస్ చెట్టు అంటామే, అక్కడ నిలబెట్టి పూల చెట్లన్నీ చుట్టూ ఉన్నాయట. ఆకాశంలో నక్షత్రాలన్నీ దాని మీద వాలినట్లుగా లైటింగ్ ఇస్తున్నాయట. అంటే దీని ముఖంలో ఆనందం చూడాలని ఈ కథను ఆధారం చేసుకొని అప్పటి నుండి క్రిస్మస్ ట్రీని నక్షత్రాలలో అలంకరించడం ఆచారంగా మారింది. కానీ ఈ కథలో ఒక చక్కటి విషయం మనం నేర్చుకోవాలి. ఏమిటి అది అంటే, నక్షత్రములు తమను తాము తగ్గించుకొని తమ సంతోషాన్ని, ఆనందాన్ని మరిచి ఫలములు, పుష్పములు లేని ఈ చెట్టును అలంకరించి ఆకర్షణను, అందాన్ని ఎలా అందించాయో, అలాగే మన జీవితాలు కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, శాంతి లేక, సమాధానము లేక, మన జీవితాలలో సుఖశాంతులు నోచుకోక దిక్కుమాలిన వారిగా మనం ఉన్నప్పుడు యేసయ్య తన నీతితో రక్షణ వస్త్రముతో అలంకరించవాలని 2000 సంవత్సరాల క్రితం ఆ నక్షత్రం, అదే యేసయ్య, ఈ లోకానికి వచ్చి ఆ నక్షత్రాలు ఈ చెట్టుని ఎలా కప్పాయో, యేసయ్య ఆయన రక్షణ వస్త్రం చేత మనల్ని కప్పాలని, మన ముఖములో ఆనందం చూడాలని, మనం ఎక్కడా కూడా కృంగిపోకూడదని ఏం చేశాడంటే ఈ లోకానికి దిగి వచ్చాడు యేసయ్య. మన జీవితాలలో, మన కుటుంబాలలో ఆనందము చూడాలని. అంత మాత్రమే కాకుండా మరి ఈ క్రిస్మస్ పండుగ చేస్తున్న మీరు, ఆనందములో తేలియాడుతున్నటువంటి మీరు, మీ కుటుంబ సభ్యులు మరి ఆనందానికి దూరంగా, సంతోషానికి దూరంగా, సమృద్ధికి దూరంగా ఉన్న వారిని మీరు ప్రభు దగ్గరికి నడిపించాలి. ఈ క్రిస్మస్ పండుగ చేస్తున్న మీరు రేపటి దినమున ఒక్కరికైనా ఇద్దరికైనా మీరు సమృద్ధి ఆహారం పెట్టాలని ప్రభు కోరుకుంటున్నారు. కలిగిన వారికి క్యారేజీలు పంపించడం కాదు, కలిగిన వారికి టిఫిన్లు, కూరలు, బిర్యానీలు పెడతాం వల్ల మీ మీద వారికి అభిమానం, వారి మీద మీకు అభిమానం పెరుగుద్దేమో తప్ప అది ప్రభు హృదయానికి తాకేది కాదు. క్రిస్మస్ పండుగ చేస్తున్న మీరు ఫర్ ట్రీ అనగా ఏ ఆనందము లేక తిండికి దూరంగా ఉన్నవారు రోడ్ల మీద చాలా మంది ఉన్నారు. ఒక్క ఫ్యామిలీ కన్నా వెళ్ళి క్యారేజీ ఇచ్చిరండి, మీ పిల్లల్ని ఇచ్చిరమ్మనండి, లేదా మీరు ఇచ్చిరండి వెళ్ళి. ఒక్కళ్ళకైనా మీరు ఏ గ్రామాలలో ఉన్నారో, మీరు ఏ ప్రాంతాలలో ఉన్నారో, మీరు ఒక్కసారైనా కలిగిన వారికి పెట్టే కంటే లేని వారికి 1-2 ఫ్యామిలీలకి వెళ్ళి భోజనం ఇచ్చిరండి. ఒక్క ఫ్యామిలీకైనా ఇచ్చిరండి. చాలా సగర్వంగా, చాలా సంతృప్తికరంగా మీకు అనిపిస్తుంది క్రిస్మస్ పండుగ. ఎన్ని బట్టలు వేసుకున్నా, ఎంత అలంకరించుకున్నా మనకు అది ఆనందాన్ని ఇవ్వదు. కానీ ఈ క్రిస్మస్ రోజున నా స్తోమత ప్రకారంగా వేరొకరికి నేను భోజనాన్ని అందించగలిగా. ఈ మాటలు వింటున్నటువంటి మీరు దాదాపుగా ఎంతమంది అయితే వింటున్నారో అన్ని ఫ్యామిలీస్, ఒక 500 ఫ్యామిలీస్ వెళ్ళి 500 మందికి వెళితే మీరు 2కి పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, 3కి పెట్టగలిగిన వారు ఉన్నారు. పెడితే నిజంగా మన ప్రాంతంలో క్రిస్మస్ పేరున ప్రభు నిజంగా క్రిస్మస్ ఆనందం మీ జీవితాల్లో కలగజేస్తాడు. ప్రభు నిజంగా సంతోషిస్తారు. కనుక అలాగున మనం ఆ నక్షత్రాలు ఆ చెట్టుని ఏ విధంగానైతే సంతోషపెట్టాయో మనం కూడా సంతోషపెడదాం. దేవుడి మాటలు వినికిల్లో దీవించునుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, క్రిస్మస్ ఆచరిస్తున్న మేము పండుగలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందరైతే ప్రభువా మరి ఈ పరిస్థితిలో ఉన్నారు, ఆనందానికి, సంతోషానికి, ఆనందము సంతోషం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మా ముఖాల్లో ఆనందము చూడాలని, మా ముఖంలో చిరునవ్వు చూడాలని, మాకు రక్షణ వస్త్రం కప్పాలని, మేము పాపములో, నాశన కోపములో ఉన్నప్పుడు మా కొరకొచ్చి మా జీవితాలలో, మా కుటుంబాల్లో నిజంగా ఒక చక్కటి సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చారు. ఈరోజు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభువా ఈరోజు జరుగుతున్న ప్రార్థనకి మేము కూడా ఆ ఫర్ ట్రీని, ఆ చెట్లు, ఆ నక్షత్రాలు ఏ విధంగా నడిపించాయో అలా నడిపించగలిగిన వారిగా ఉంచండి.
మేము ఒక్కరికైనా ఇద్దరికైనా భోజనం పెట్టగలిగిన వారుగా ఈ పండగ సందర్భంగా మీ జన్మను ఉద్దేశించి అట్టి భాగ్యాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని మీ దీవెన ఆశీర్వాదంతో నింపండి. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి మీ కృపలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.